ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గోల్డ్ ఇంత విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో మరి ముందు ఫెస్టివల్ సీజన్, పండగల టైం వస్తుంది. మరి మహిళలందరూ కూడా ఇంకా బంగారం కొనలేము అనే ఒక ఆలోచనలో అయితే పడిపోయారు అనుకోవచ్చు. మరి ఆల్టర్నేటివ్ గా చూసుకుంటే 1 గ్రామ్ గోల్డ్ పైన వెళ్తున్నారు. ఇప్పుడు ఇంకా 9 క్యారెట్స్ కానీ 14 క్యారెట్స్ కానీ 18 క్యారెట్స్ అనేది మార్కెట్ లో చూస్తున్నాం మనం. మరి నిజంగా ఆల్టర్నేటివ్ వైపు వెళ్తున్నారని అనుకోవచ్చు అంటారా? వెళ్ళక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఒక మధ్యతరగతి మహిళ, ఒక పేదరికము ఇంట్లో ఉండేట్టు మహిళ 1,15,000 రూపాయలు పెట్టి ఒక 10 గ్రాములు కొనుక్కోవాలంటే కనీసం 10 గ్రాములన్నా పెట్టకపోతే మనకి ఏదైనా ఒక నగ రూపంలో కనబడదు. మనకు 1 గ్రాము 2 గ్రాములు అంటే అసలు ఇవాళ సాధ్యమే కాదు. కాబట్టి ఒక కాస్త చూడడానికి బాగా ఉండేటట్టుగా ఏదైనా ఒక నగ తయారు చేసుకోవాలంటే ఒక 10 గ్రాములు పెడితే గానీ పర్ఫెక్ట్గా నగ రాదు. 10 గ్రాములు పెట్టి చేయాలంటే 1,15,000 రూపాయలు ఒట్టి బంగారాన్ని కొని ప్లస్ మళ్ళీ దానికి చేయించుకోవడానికి ఛార్జెస్ ఇట్లా అన్ని కూడా పెట్టుకొని కంప్లీట్ చేసుకుంటే దానికి మొత్తం కలుపుకుంటే 1,20,000 రూపాయల దాకా సుమారుగా అవుతుంది. 1,20,000 రూపాయలు బేర్ చేసి ఒక 10 గ్రాములతోటే అయిపోదు కదా. ఇంకా వేరే రకమైన ఆభరణాలు కూడా తయారు చేసిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇంత ఖర్చు భరించగలిగే పరిస్థితుల్లో మధ్యతరగతి మహిళలు లేరు. కాబట్టి మధ్యతరగతి వారు ఎక్కువగా ఏం చేస్తున్నారంటే పక్కదారులు చూస్తున్నారు. పక్కదారులు అంటే ఒకే 1 గ్రామ్ గోల్డ్ విపరీతంగా మార్కెట్ లోపల దొరుకుతోంది. చూడ్డానికి మొత్తం బంగారం లాగానే ఉంటుంది. చాలా మంది ఇన్ఫాక్ట్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ నగలన్నీ కూడా బ్యాంకుల్లో దాచుకోవడం, వాళ్ళు లాకర్స్ లో భద్రపరచుకుంటూ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రయాణాల్లో ముఖ్యంగా 1 గ్రామ్ గోల్డ్ ధరించి పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాని ఒకవేళ దొంగతనం జరిగినా పోయినా కూడా పెద్దగా నష్టపడాల్సిన అవసరం లేదు, సులభంగా బయటపడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది ఆ పని చేస్తున్నారు. ఇప్పుడు మధ్యతరగతి మహిళలకి అదే దిక్కుగా కనపడుతుంది. 1 గ్రామ్ గోల్డ్ కానీ, లేకపోతే ఇప్పుడు 9 గ్రామ్ గోల్డ్ కానీ, అలాగే 18 గ్రామ్ గోల్డ్ కానీ, ఇలాగ రకరకాలుగా గోల్డ్ లోపల కొంచెం తగ్గుతుంటే, గోల్డ్ తగ్గుతూ ఉంటే ఆటోమేటిక్గా రేటు దానికి తగ్గుతుంది. ఇప్పుడు మీకు 24 క్యారెట్స్కి 22 క్యారెట్స్కి మధ్యలోనే 10,000 రూపాయల డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఇంకా తగ్గుతున్న కొద్దీ ఆటోమేటిక్గా రేటు తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకే 9 గ్రామ్ గోల్డ్ను కూడా హాల్మార్క్ చేయమని చెప్పి ప్రభుత్వం రికమెండ్ చేసేటువంటి స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు అంటే డిమాండ్ విపరీతంగా ఉంది. 9 గ్రామ్ గోల్డ్ హాల్మార్క్ చేయగలిగితే ఖచ్చితంగా అది బాగా పాపులర్ అయ్యే అవకాశం ఉంది. 9 గ్రామ్ గోల్డ్కి 24 గ్రామ్కి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి రేటు చాలా గణనీయంగా తగ్గుతుంది. అంటే మధ్యతరగతి వాళ్ళకు దగ్గరగా ఉంటుంది. పెళ్లిళ్ళకి, శుభకార్యాలకి వీటన్నిటి కూడా దాన్ని ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయి. అటువైపున ప్రయాణం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం చేస్తారు మరి? ఇప్పుడు ఒకటి మనం తీసుకోలేని పరిస్థితుల్లో తీసుకోకనేమో తప్పదు, తీసుకోవాలంటేనేమో ఆ రేటు మనం భరించలేము. అలాంటప్పుడు మరి వేరే వెండితో చేయించుకుంటే అంత బాగుండదు, బంగారం కనబడితేనే బాగుంటుంది అనుకుంది. కాబట్టి 1 గ్రామ్ గోల్డ్, 9 గ్రామ్ గోల్డ్, 14 లేకపోతే 18 లేదా 22 ఆల్రెడీ ఉంది. కానీ 22కి 24కి మధ్యలో డిఫరెన్స్ పెద్దగా ఒక ఓన్లీ 10,000 ఉంటుంది. కాబట్టి అది ఇది కొనగలిగే వాళ్ళకి కొనగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చూస్తున్నారు, మధ్యతరగతి వారు ఎక్కువగా అటువైపు ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రభుత్వ ఆలోచన ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే మధ్యతరగతి వారిని, దిగువ శ్రేణుల వారు ఏమవుతున్నారు, బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క శ్రేయస్సునే ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది. లేదా ప్రభుత్వమే మరి పెళ్లిళ్లలో తాలిబొట్టు లాంటివి ఫ్రీగా ఇవ్వడం. ఇంతకుముందు కొన్ని ప్రభుత్వాలు అట్లా చేశాయి. తాలిబొట్టును వాళ్లే ఇవ్వడం అనేటువంటి ఆచారంగా పెట్టుకున్నాయి. పెళ్లి ఖర్చులకి ఇంత ఇవ్వడం అని కాకుండా తాలిబొట్టే డైరెక్ట్గా ఇచ్చేటువంటి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగా తాలిబొట్టు ఇచ్చేటువంటి ప్రయత్నం కానీ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒకవేళ రేట్లు తగ్గకపోతే, ఆల్టర్నేటివ్స్ రాకపోతే ఖచ్చితంగా కనీసం చాలా స్టేట్ గవర్నమెంట్స్ అనౌన్స్మెంట్ చేస్తాయి. మిమ్మల్ని గెలిపిస్తే నెక్స్ట్ గవర్నమెంట్లో మేము తాలిబొట్లు ఉచితంగా ఇస్తాం పేదవారికి అని 100% ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఓట్లు దండుకునే అవకాశాలు ఉంటాయనేది ప్రయత్నం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలి. ప్రజలంటే ఎక్కువ మంది ప్రజలు ఉండేది మధ్యతరగతి వారే ఉంటారు. బిలో పవర్టీ లైన్లో వాళ్ళని ఎక్కువ మంది ఉంటారు. మరి ఆర్థికంగా ఉండే వాళ్ళు కొద్ది పర్సెంటేజే ఉంటారు. ఈ కొద్ది పర్సెంటేజ్ ఎంత రేటు పెరిగినా ఏదైనా కొనుక్కోగలరు, మరి ఏ రకమైన భరించగలరు. కానీ కింది వాళ్ళు భరించలేరు, పేదవారు భరించలేరు. పేదవారి వెల్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రభుత్వాలు కూడా 9 గ్రాములు బాగా డెవలప్ చేసి దాన్ని బాగా హాల్మార్క్ కూడా చేయించగలిగితే
దాంట్లో ఏ రకంగా కూడా ఇంకా కల్తీ కలవదనే నమ్మకం ప్రజలకు ఏర్పడితే 9 గ్రామ్ బిళ్ళ ఎక్కువగా కింది వర్గాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మరి వెండితో ఏదైనా ఆభరణాలు తయారు చేసుకుందాం అనుకుంటా కూడా వెండి కూడా విపరీతంగా పెరగడం మొదలుపెట్టింది. వెండి ఆభరణాలు ఎక్కువగా మన తాలిబొట్టు లాంటివి వెండితో ఎవరు చేయరు కాబట్టి చేసుకుంటే మిగతా కాళ్లకు వాటికి వీటికి ఏమైనా కావాల్సినట్టు చేసుకుంటారు తప్ప మెడలో వేసుకోవడానికి కానీ వాటికి కానీ గిరిజనులు అలాంటి వాడు కొంతమంది మనకు ట్రైబల్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళు చేసుకుంటారు తప్ప ఎందుకు మనం మామూలుగా ఇప్పుడు సిటీస్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా వెండితో ఆభరణాలు చేసి వేసుకోవడం అనేది కామన్ జరగదు. కాబట్టి ప్రభుత్వాలు తప్పనిసరిగా ఆల్టర్నేటివ్ ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు కూడా ఆల్టర్నేటివ్ చూస్తున్నారు. ఇది ఇంకానే పెరిగితే ఇక మధ్యతరగతికి కింది స్థాయి వాళ్ళకి బంగారం దొరకనట్టే లెక్క. దాని గురించి ఆశ వదిలిపెట్టుకుంటారు. నెక్స్ట్ స్థాయిలో వచ్చేటువంటి ఆల్టర్నేటివ్స్ మీదనే ఎక్కువ తమ దృష్టి మరలుస్తారు. అటువైపు పెరుగుతుంది కాబట్టి ఆ వైపున కూడా వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ ఆల్టర్నేటివ్స్ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తేనే కానీ ఈ సమస్య తీరే అవకాశం లేదు. ఎందుకంటే సార్ బంగారాన్ని కొంతమంది ప్రెస్టేజ్ కోసం కొనుక్కుంటారు. మీరు అన్నట్టుగా మధ్యవర్తులు ఉంటారు చూసారు, ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏంటంటే సాంప్రదాయం చిన్న ఫంక్షన్ అయినా సరే అది ఒక గ్రామ్ అయినా సరే బంగారం కొనుక్కోవాలనుకుంటారు. మరి ఇప్పుడున్న పరిస్థితి 1 గ్రామ్ అంటే 10,000 దాటేసింది ఒక గ్రామ్కే. మరి ఇలాగే పెరుగుకుంటూ పోతుంది అంటారా? ఏమైనా సడన్ గా పడిపోయే ఛాన్స్ ఉన్నాయంటే ఫైనల్ గా? అంటే సడన్ గా అంత పడిపోయి అంత దారుణమైన పరిస్థితి అయితే ఏర్పడే పరిస్థితి లేదు. డెఫినెట్ గా కొంతకాలం పెరుగుతుంది. ఇది 1,30,000 1,50,000 దాకా కూడా ఒక సంవత్సరం కాలం లోపల వచ్చే అవకాశాలు కొంత కనబడుతున్నాయి. కానీ 100% అదే అవుతుందని మనం చెప్పలేము. ప్రపంచ పరిస్థితులను బట్టి మార్పును బట్టి మనకు ఎప్పుడైనా మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి 100% చెప్పలేం. కానీ దారుణంగా పడిపోవడం దారుణంగా పెరిగిపోవడం రెండు జరగవు. మధ్యస్థంగా మాత్రమే కొంతకాలం ఉంటాయి. కానీ మధ్యతరగతి వారికి ఎంత ఉన్నాగా ₹1,00,000 దాటిన తర్వాత 1,00,000 కన్నా కింద పడిపోతాయని మాత్రం మనం అనుకోగలిగే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. కాబట్టి 1,00,000 పైన ఉండేటువంటి దాన్ని భరించగలిగే శక్తి వీళ్లకు లేదు. కాబట్టి ఎలాగా మధ్యతరగతి వాళ్ళు మరి మనం బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి వాళ్ళు ఏ రకంగా మరి ప్రతి పండగకి ప్రతి పబ్బానికి పెళ్లిళ్ళకి పేరెంటాలకి బంగారం తప్పనిసరి కాబట్టి ఈ రేట్లో కొనుక్కోలేరు కాబట్టి మరి వాళ్ళకు అనుగుణంగా ఉండేటట్టుగా ఏదైనా ఒక మార్గాన్ని ఆలోచించక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లేదా ప్రభుత్వమే కనీసం మినిమంలో మినిమం బంగారం అయినా వాళ్ళకు ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా ఉచితంగా ఇచ్చేదానికన్నా ఈ వైపున ఆలోచిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇటువైపున ప్రభుత్వానికి కూడా పెద్దగా ఖర్చు అయ్యే అవకాశం లేదు. ప్రజలకు కూడా ఏంటంటే మేము బంగారం వాడుతున్నాం, ఎవరు చూస్తారు దాన్ని 9 క్యారెట్సా 22 క్యారెట్సా 24 క్యారెట్సా చూసేవాళ్ళు ఎవరు లేదు, మనకు అనుకోవడమే. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నత వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెట్టుకోవడానికే కాకుండా బంగారాన్ని పెట్టుబడి కింద వాడతారు. పెట్టుబడి కింద దాన్ని తెచ్చి పెట్టుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. బంగారం అనేది నిజంగా ఆభరణాలకు ఎంత ఉపయోగపడుతుందో పెట్టుబడి అంతే ఉపయోగపడుతుంది. ఇవాళ మన దగ్గర ఉన్నాయి, రేపు పొద్దున ఏదైనా పరిస్థితి ఏర్పడి ఏదైనా ఆపత్కాలం వచ్చినట్టయితే ఇదే బంగారాన్ని మనం పెట్టుబడి కింద వెంటనే మనం ఎక్కడైనా పెట్టేసేసి లోన్ తీసుకొచ్చుకోవచ్చు, వెంటనే ఉపయోగించుకునే అవకాశం ఉంది. అమ్మేసైన డబ్బులు తెచ్చేసి మనకున్న ఆపత్కాలాన్ని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకా వేరే దేని వల్ల కూడా ఇంత సాధ్యం కాదు. అందువల్ల ఇది జీవితంలో హిందువుల జీవితంలో బంగారం అనేది ఒక ముఖ్యమైన సాంప్రదాయంగా వస్తుంది. దీనికి ఉండేటువంటి అవకాశాలు చాలా పెరుగుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బంగారాన్ని భారతీయులు విడదీయడం సాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి వెంటనే తక్షణమే స్పందించి ఏదైనా ఒక సుగమైన మార్గాన్ని ఏర్పాటు చేసి మధ్యతరగతి వారికి దిగువ శ్రేణి వారికి కూడా అందుబాటులోకి వచ్చేటట్టుగా ఏదైనా ఒక ఆలోచన చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.